ప్రజాసేవ కోసం అన్నీ వదిలేసుకుని వచ్చామని రాజకీయ నేతలు చెబుతూ ఉంటారు. ప్రజాధనాన్ని సంరక్షిస్తామని చెబుతారు. నిజానికి వారంతా కోటీశ్వరులు. అఫిడవిట్లలోనే కోట్లుంటాయి. ఒరిజినల్గా వందలు వేల కోట్లుంటాయి. భారత ఎంపీల్లో 90% మంది కోటీశ్వరులుంటారు. కానీ వారిలో ఒక్కరు కూడా ప్రజాధనం తనకు జీతంగా వద్దని స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చానని చెప్పరు. ఇప్పుడు వారి జీతాలను మరింతగా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన ఎంపీల జీతాలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఇచ్చే ₹1,00,000 జీతాన్ని ₹1,50,000కు పెంచింది. జీతంతో పాటు మిగతా ఫెసిలిటీస్ కూడా పెంచుతున్నట్టు కేంద్రం పేర్కొంది. మాజీ ఎంపీలకు ఇచ్చే పింఛన్ కూడా పెంచుతున్నట్టు కేంద్రం వెల్లడించింది. 2023 ఏప్రిల్ నుంచి కొత్త సాలరీలు అమల్లోకి వస్తాయని కేంద్రం పేర్కొంది. దీని ప్రకారం ప్రతి ఎంపీకి 2 ఏళ్ల బకాయిలు కూడా రానున్నాయి. ప్రస్తుతం ఒక్కో ఎంపీ ₹1,00,000 జీతం తీసుకుంటున్నారు. ఆ జీతాన్ని ₹1,24,000కు పెంచారు. మాజీ ఎంపీలకు ఇచ్చే ₹25,000 పింఛన్ను ₹31,000కు పెంచారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ సోమవారం విడుదలయ్యింది. శాలరీలతో పాటు సభకు హాజరైతే ఇచ్చే డైలీ అలవెన్స్ కూడా పెంచింది. ఇప్పటి వరకు ఒక ఎంపీ సభకు హాజరైతే రోజుకు ₹2,000 ఇచ్చేవాళ్ళు. ఇకపై దాన్ని ₹2,500కు పెంచారు. 5 ఏళ్లకు పైగా సేవలు అందించిన ఎంపీలకు అదనంగా మరో ₹2,000 ఇచ్చేవాళ్ళు. దాన్ని ₹2,500కు పెంచారు. ఎంపీల శాలరీలు, ఇతర అలవెన్స్లు 2018లో ఒకసారి పెంచారు. మళ్లీ ఇప్పుడు పెంచారు. మొత్తం ఇప్పుడు 243 లోక్సభ, 245 రాజ్యసభ ఎంపీలకు వర్తించనుంది. వీళ్లతో పాటు గతంలో ఎంపీలుగా పనిచేసిన మాజీలకు కూడా ఈ పెంపు మేరకు చెల్లింపులు చేస్తారు. పదవిలో ఉన్న ప్రతి ఎంపీకి ఈ శాలరీతో పాటు అదనంగా మరికొన్ని నిధులు కేంద్రం ఇస్తుంది. వారు ఎన్నికైన పార్లమెంటు నియోజకవర్గ పరిధి ఖర్చుల కోసం నెలకు ₹70,000 అలవెన్స్ ను కేంద్రం ఇస్తుంది. వీటితో పాటు స్టాఫ్, స్టేషనరీ, టెలిఫోన్ సహా ఇతర ఖర్చుల కోసం మరో ₹60,000 కూడా మంజూరు చేస్తోంది. ఇలా నిధులే కాకుండా ఎంపీతో పాటు భార్య లేదా భర్త ఏడాదిలో 34 సార్లు ఉచిత విమాన ప్రయాణం చేయవచ్చు. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లో రైలు ప్రయాణం ఉచితంగా కూడా చేయవచ్చు. రోడ్డు రవాణాలో వెళ్తే కిలోమీటర్కు ₹16 చొప్పున బిల్లు ఇస్తారు. ప్రైమ్ లొకేషన్లో ఉండాలంటే అందుకు రెంట్ కూడా కేంద్రమే చెల్లిస్తుంది. ఒకవేళ సొంత ఇల్లు ఉండి కేంద్రం నుంచి అద్దె తీసుకోకపోతే బిల్లులు పెట్టుకుని కేంద్రం నుంచి ₹2,00,000 వరకు వసూలు చేసుకోవచ్చు. 50,000 యూనిట్ల విద్యుత్ ఫ్రీ, 4,000 కిలోలీటర్ల తాగునీరు కూడా ఉచితంగా కేంద్రం అందిస్తోంది. పాథాలజికల్ ల్యాబొరేటరీ సౌకర్యం, ఈసీజీ, దంత, కంటి, చర్మ ఆరోగ్య సేవలు ఫ్రీగా పొందవచ్చు. 3 టెలిఫోన్ కనెక్షన్లు ఉచితంగా వాడుకోవచ్చు. ఏడాదికి 50,000 ఉచిత కాల్స్, స్మార్ట్ ఫోన్ ద్వారా 1.5 లక్షల కాల్స్ మాట్లాడుకునే వీలు కల్పిస్తోంది కేంద్రం. ప్రధానమంత్రికి, కేబినెట్ మంత్రులైన వాళ్లకు మరిన్ని వెసులుబాట్లుంటాయి. ప్రధానమంత్రిగా ఎన్నికైన వ్యక్తికి ఎంపీ కోటాలో వచ్చే నిధులు, ఇతర సౌకర్యాలతో పాటు అదనంగా నెలకు 3,000 అదనపు అలవెన్స్ వస్తుంది. కేంద్ర మంత్రులకు నెలకు 2,000, సహాయ మంత్రులకు ₹1,000 ఇస్తారు. ఇలా ఎంపీల జీతాలను ప్రతి 5 ఏళ్లకు పెంచాలని 2023 ఏప్రిల్ 1న నిర్ణయించారు. అప్పటి నుంచి ఎరియర్స్ కూడా ఇస్తారు. అంటే ప్రజలకు ఎంపీల జీత భత్యాల భారం 25% పెరుగుతోంది. ప్రజాధనం పట్ల ప్రజా ప్రతినిధులకు ఉండే నిబద్ధత ఇదే అనుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.